ట్రిగ్నోమెట్రీలో ఈ ప్రాబ్లం చూడండి. ఇది ఎంసెట్కి అదేవిధంగా ఐఐటి ఫౌండేషన్ కూడా ఈ ప్రాబ్లం బాగా యూజ్ అవుతుంది. చూడండి, వాల్యూ ఆఫ్ tan 399 degrees ప్లస్ tan 6 degrees ప్లస్ tan 390 degrees ఇంటూ tan 6 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఇది tan 399 degrees దేనికి దగ్గరగా ఉంది? tan 360 degrees ప్లస్ 39 అని రాయొచ్చు. tan 6 degreesని అలా ఉంచి ప్లస్ tan 360 ప్లస్ 39 degrees ఇది ఇంటూ tan 6 degrees. చూడండి, ఇది tan 360 ప్లస్ థీటా అంటే tan 360 ప్లస్ థీటా అంటే మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. 360 అంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్ కాబట్టి ఇక్కడ 360 కాబట్టి 4 into 90 కాబట్టి 4 ఈవెన్ నెంబర్ కాబట్టి సేమ్ ట్యాన్కి ట్యానే వస్తుంది, tan థీటా వస్తుంది. 360 degrees అంటే అన్నీ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ప్లస్ tan 6 degrees అదేవిధంగా tan 39 degrees ఇంటూ tan 6 degrees. మనం ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ tan 39 degrees tan 6 degrees అని చూడండి. tan 39 degrees ప్లస్ 6 degrees ఇది ఏ ఫార్మేట్లో ఉంది? tan a ప్లస్ బి. tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b హోల్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b కదా, tan 39 degrees tan 6 degrees. tan a ప్లస్ బి 39 degrees ప్లస్ 6 degrees అంటే tan 45 degrees that is equal to same tan 39 degrees plus tan 6 degrees whole by 1 minus tan 39 degrees into tan 6 degrees. tan 45 వాల్యూ ఎంత? అది 1 వస్తుంది. 1ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 మైనస్ tan 39 degrees ఇక్కడ డినామినేటర్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. tan 6 degrees that is equal to tan 39 degrees ప్లస్ tan 6 degrees వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మైనస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు tan 39 degrees ప్లస్ tan 6 degrees. ఈ మైనస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ అవుతుంది కాబట్టి tan 39 degrees ఇంటూ tan 6 degrees. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఇదే వాల్యూ. చూడండి, ఇక్కడ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ వాల్యూ ఎంత? 1 వచ్చింది. ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 1.